ఎందుకంటే ఆయన సడన్గా ఒకరోజు ప్రసాద్ గారు ఏదో ఒకటి ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అని. సో ఈ సడన్లీ మెన్షన్ అబౌట్ దిస్ లైబ్రరీ. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. I have to go back a little bit back ఎందుకంటే though I come from Anantapur and we have a factory in Dugirala, మా నాన్నగారు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మన స్టేట్ డివైడ్ అయ్యాక మెడ్రాస్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ హైకోర్ట్ వాజ్ ఇన్ గుంటూరు ఉంది. సో వీ వేర్ దేర్ ఇన్ 50s ఇన్ గుంటూరు ఫర్ మోర్ దెన్ ఎ ఇయర్. దెన్ హైదరాబాద్కి వెళ్ళాక షిఫ్ట్ అయ్యాం. మా నాన్న చల్లా కొండే గారు ఈ కాంపోజిట్ స్టేట్లో ఈ చీఫ్ జస్టిస్ చేసి రిటైర్ అయ్యారు. నేను వారి గురించి ఎందుకు చెప్తానంటే ఇప్పుడు హీ వాజ్ ఎ వెరీ సింపుల్ మ్యాన్. వారి రోజుల్లో కూడా మా తాతగారు మా పెద్దనాన్న చల్లా సుబ్బరాయుడు గారు వాళ్ళు ఏదో బిజినెస్ చేసి పోగొట్టుకుంటే లిటరలీ మా నాన్న చదువుకుంది కూడా ఆ రోజుల్లో లైబ్రరీలోకి వెళ్ళి చదువుకున్నారు, లా కానీ ఇదంతా. సో some kind of an affiliation we have towards Guntur. So it actually డాక్టర్ గారు అడుగుతానే ఇట్స్ ఎ గాడ్స్ అండ్ ఆపర్చునిటీ అనుకొని దెన్ వీ సెడ్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ వీ విల్ డూ అన్నాను. సో ఎందుకంటే స్టాండర్డ్స్ ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ స్టాండర్డ్స్. యాక్చువల్లీ డాక్టర్ గారు స్టాండర్డ్ ఈజ్ మచ్ హయ్యర్ అండ్ రత్న గారు కూడా షీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ బిహైండ్ ద సీన్. So that's why we have done something like this. So it for the benefit of everybody. So there is nothing is going to be as early as possible. Whatever is possible, we will try to do. So Dr. Garu, once again, for giving this opportunity. Madhavi Garu, you are really fortunate to be in part of the the whole thing. So I can say nothing more than that. Thank you, Adi. Thank you very much. టూర్లో ఇప్పటికే ఒక అద్భుతం జరుగుతుంది. ఆర్ఓబి రూపంలో మరొక అద్భుతాన్ని మన ఎంపీ గారు తీసుకొస్తూ ఉన్నారు. అదే ఈ స్టేట్ రీజనల్ లైబ్రరీని రివైవ్ చేయడం అనేది. అందరికీ తెలుసు, లైబ్రరీ అంటే 4 గోడలు, కొన్ని వందల పుస్తకాలు కాదు. కొంతమంది జీవితాన్ని ఇక్కడ మారుస్తుంది, కొంతమంది ఆలోచనలు ఇక్కడ మలవబడుతూ ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రాంగణమే లైబ్రరీ ప్రాంగణం. మరి దాన్ని ఎప్పటి నుంచో 1915 నుంచి కూడా ఇది ఎందరో విద్యార్థులకి అందుబాటులో ఉన్న ఈ లైబ్రరీ ఈరోజు మళ్ళీ ఒక మంచి శోభను తీసుకొచ్చే విధంగా ఈరోజు ఎంపీ గారు అశేష కృషితో దీన్ని తీసుకొస్తున్నారు. అయితే కలలు గండం, మాకు ఇది కావాలి అది కావాలి అని అనుకోవడం చాలా తేలికైనప్పటికీ ఆ కళల్ని సాకారం చేయడానికి ఎన్నో చేతులు కావాలి. అందులో మనకి ఈరోజు చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఎన్నిట్లో ఎన్నో డొనేట్ చేయొచ్చు, కానీ ఈ లైబ్రరీ డొనేషన్ అనేది నిజంగా దీన్ని ఇలాగా రివైవ్ చేస్తూ దీన్ని రీకన్స్ట్రక్షన్కి ఇవ్వడం అనేది ప్రతి విద్యార్థి ఇక్కడ ఏదైనా సక్సెస్ సాధించిన ప్రతి విద్యార్థి గుండెల్లో, ఆయన జీవితంలో, వాళ్ళ జీవితాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు నిలిచిపోతారు, ఎంపీ గారు నిలిచిపోతారు. కాబట్టి ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమం. 47,000 స్క్వేర్ ఫీట్లో నిర్మించబోతున్న G+2 భవనాన్ని అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఇప్పటికే. ఎందుకంటే ఐకానిక్ డెవలప్మెంట్స్ ఆఫ్ గుంటూరు వెస్ట్ అని చెప్పుకోవాలంటే ఈ రెండు చెప్పుకోవాలి. మనందరికీ తెలుసు, విద్య, వైద్యం, వ్యాపారానికి గుంటూరు పెట్టింది పేరు. అందులో విద్యకి ఎప్పుడు ప్రధాన ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు విద్యకు ఉంటుంది. కాబట్టి దానికి రిలేటెడ్ అయిన ఈ లైబ్రరీని ఈరోజు మేము అందరం కూడా రివైవ్ చేసుకోవడం చాలా చాలా సంతోషం. దీనికి గవర్నమెంట్ నుంచి కూడా అన్ని సహకారాలు అందించిన కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఈ MOU చాలా అద్భుతంగా మనం ఇప్పుడు ఈరోజు సైన్ చేసుకోబోతూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా విద్యార్థులకి, కాంపిటీటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళని ప్రాపర్ ప్లేస్లోనే ఒక మంచి సౌకర్యవంతమైన వాళ్ళు చక్కగా చదువుకునే ప్లేస్లోకే వాళ్ళని ఆల్టర్నేట్ చూపించే ఆల్రెడీ దాన్ని డిజైన్ చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి వితిన్ 2 years ఆఫ్ స్పాన్లో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం మన ప్రజలకి, మన గుంటూరు ప్రజలకి రాబోతూ ఉంది. ఇప్పటికే మనకి రీజనల్ లైబ్రరీస్ 4 ఉన్నాయి ఏపీ స్టేట్ వైజ్. అండ్ ఈ మూడిటి కంటే విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి కంటే కూడా గుంటూరు స్టేట్ రీజనల్ లైబ్రరీ ఈజ్ గోయింగ్ టు బి అన్ ఐకానిక్ బిల్డింగ్ అని సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అండ్ గ్రేట్ థ్యాంక్స్ టు రాజేంద్ర ప్రసాద్ గారు అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లేస్ లైబ్రరీ ఏదైతే ఉందో ఇది 1915 అంటే
అంటే దాదాపు 110 సంవత్సరాల ముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ హాల్గా స్టార్ట్ అయినటువంటిది ఇది స్టేట్ రీజనల్ లైబ్రరీగా 1958లో దీన్ని కన్వర్ట్ చేశారు ఆ రోజున. అప్పటి నుంచి ఇదే బిల్డింగ్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో చదువుకునేటువంటి సదుపాయాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం కానీ, అదేవిధంగా పెద్దలు న్యూస్ పేపర్స్ కానీ అనేక చర్చించుకోవడానికి రావటం కానీ, ఇలా కొన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి అడిషనల్గా 1.5 బ్లాక్స్ కట్టారు. అయితే ఇవన్నీ మీరు చూస్తే ఈ రోజున లోపలికి వెళ్ళి అన్నీ పైనుంచి పెచ్చులు ఊడిపోవటం, అన్నీ ఏ రోజు అక్కడ చదువుకునే వాళ్ళకి పైనుంచి వచ్చి పడి యాక్సిడెంట్లు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ రోజున. ఇలాంటి దాన్ని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటివి కూడా ఒక వరల్డ్ క్లాస్లో చేయాలి, మళ్ళీ రీప్లేస్ చేయాలంటే డబ్బులు ఎక్కువ కావాలి, ఉన్న నిధులు ప్రాబ్లం ఉందని చెప్పి ఈ బిల్డింగ్స్కి కానీ వీటన్నిటికీ కూడా ఇండివిజువల్గా మనం నేమ్ పెట్టుకునే అవకాశం ఇచ్చి దాతలు ఎవరున్నారని చూస్తే మాకు కనపడినటువంటి వ్యక్తి చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు మనం ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరినీ పొగుడుతూ ఉంటాం, కానీ మన ఇంటి పెరట్లో ఉన్నటువంటి ఆణిముత్యాలని గుర్తించడంలో ఒక్కోసారి గుర్తించలేం. ఈరోజు ప్రపంచంలో బెస్ట్ కాఫీ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ లేబుల్ కాఫీ బ్రాండ్ని బిల్డ్ చేశారు ఆయన 30 సంవత్సరాలు కష్టపడి ఇటుక పేర్చి. 100 నుంచి 110 కంట్రీలకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి కాఫీ వెళ్తూ ఉంది. దాదాపు 1100 కాఫీ బ్రాండ్స్ లేబుల్స్ ప్రపంచానికి ఆయన సప్లై చేస్తూ ఉన్నారు. 4600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇటువంటి 30 సంవత్సరాలు ఈ విధంగా చేసుకొని వచ్చిన ఆయన ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలని చాలా చేశారు. ఇదే కాదు, చాలా చేశారు. అయితే ఈ ప్రాంతంలో మనం అడిగిన వెంటనే ఇది దాదాపు G+ సెల్లారు, అంటే ఈరోజు పార్కింగ్ లేదు, ఫ్యూచరిస్టిక్గా ఉండే విధంగా గ్రౌండ్ సెల్లార్ తీసి పార్కింగ్ పెట్టి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చేసి G+2 తోటి దాదాపు 47,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు రేపు ఈ రోజున కేవలం MOU డే కాబట్టి నేను అంతా రివీల్ చేయను, కానీ లాంగ్ టర్మ్గా ఆ బిల్డింగ్లో లైబ్రరీ నడిచే విధంగా, సస్టైనబుల్గా ఉండే విధంగా, లైబ్రరీకి కూడా కొంత ఇన్కమ్ వచ్చే విధంగా ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు ఇక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకోవాలి, 10 మంది స్టడీ పార్ట్నర్స్ తోటి కూర్చొని చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఇంకో దానికి కానీ డిజిటల్ లిటరసీకి కానీ అన్ని విధాలుగా ఉండే విధంగా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఇది ఖర్చు అవుతుంది. ఫర్నిచర్ దగ్గర నుంచి అన్నీ కూడా దానికి ఎంతవరకు ఖర్చు అయితే అంతవరకు వారే భరిస్తారు. వారి కుటుంబ సభ్యులకు కానీ వారు ఇచ్చినటువంటి పేరు అందులో పెట్టుకునే విధంగా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ రోజున చేస్తూ ఉన్నాం, MOU చేస్తూ ఉన్నాం. దీనికి మన కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా లైబ్రరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, వందనాదేవి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా ఎంతో గత 6-7 నెలల నుంచి ఈ డిజైన్లు వీటన్నిటికీ వర్క్ చేసి ఈ రోజున MOU తీసి ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఇక్కడికి చాలామంది వచ్చి చదువుకుంటా ఉన్నారు ఈ రోజున. అయితే వాళ్ళకి ఇదంతా కట్టడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది అవుతుంది. వీళ్ళని ఆల్టర్నేటివ్ ప్లేసెస్ చూపిస్తున్నాం ఎక్కడ చదువుకోవాలనుకునే విధంగా. కాబట్టి ఇది MOU అయిన తర్వాత దీన్ని డెమాలిష్ చేసి తర్వాత ఒక 1.5 మంత్లు ఎప్పుడైతే డెమాలిషన్ అయిపోతుందో ఆ రోజున దీనికి సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు గౌరవ లోకేష్ గారు కూడా వస్తారు. ఆ రోజున పెద్ద ఎత్తున శంకుస్థాపన మనం చేసుకుంటాం. మనం ఒక నెలన్నర రోజుల్లో చేసుకొని అది కంప్లీట్ చేసి మళ్ళీ ఆ రోజు తర్వాత ఓపెన్ చేసుకుంటాం. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దీనికి వచ్చే వాళ్ళందరూ కూడా దయచేసి మీకు ఇబ్బంది అయినా కూడా వచ్చే 2 సంవత్సరాలు మీరు మనోళ్ళు ఆల్టర్నేట్ ప్లేసెస్ చూపిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు అందరూ వెతుకుతూ ఉన్నారు. ఎంతవరకు వీలైతే అంతవరకు ఆల్టర్నేట్ చేస్తాం. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు మీకు మళ్ళీ ఒకసారి 22 కోట్లు పెట్టాలంటే ఇవన్నీ ట్యాక్స్ కట్టిన డబ్బులు 40 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చినట్లు లెక్క. వారికి గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ముఖ్యంగా పేద ప్రజల తరపున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.